రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ మళ్ళీ భారతదేశాన్ని కయ్యానికి కాలుదులుతోందా? మళ్ళీ ఏదో రకంగా భారతదేశంతో ఘర్షణకి పాల్పడాలని పాకిస్తాన్ భావిస్తుందో, ఆపరేషన్ సింధూర్ పేరిట ముక్కు పచ్చడైనా సరే మరొక్క యుద్ధం చేయటం వల్ల మరొక్కసారి ఘర్షణలు పెంచడం ద్వారా, మరొక్కసారి ఉద్రిక్తతలు పెంచడం ద్వారా తన అంతర్గత సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి వీలవుతోందని భావిస్తోందా? ఈ అనుమానం ఎందుకు వస్తోందంటే, జూన్ 9వ తారీఖు తెల్లవారుజామున పాకిస్తాన్ నుంచి 2-3 డ్రోన్స్ భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి మెంధార్ సెక్టర్లో. ఈ మెంధార్ సెక్టర్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి లోపలికి ప్రవేశించడమే కాకుండా మన చెక్ పోస్టులు, బార్డర్ చెక్ పోస్టులు ఎక్కడైతే ఉంటాయో, మన సైన్యం ఎక్కడైతే మోహరించి చిన్న క్యాంప్ తయారు చేసుకుంటుందో, అవుట్ పోస్ట్ ఉంటుందో, ఆ మిలిటరీ అవుట్ పోస్ట్ మీద చాలాసేపు తిరగడానికి ప్రయత్నించింది. దీన్ని చూసినటువంటి మన జవాన్లు తక్షణం దాని మీద కాల్పులు జరిపారు. దాదాపు 15 రౌండ్స్ కాల్పులు జరిపినట్టుగా సమాచారం. అయితే డ్రోన్ చాలా ఎత్తు మీద ఉన్న కారణంగా డ్రోన్కి తగిలి ఉండకపోవచ్చునని చెప్పి భావిస్తున్నారు. ఆ తర్వాత డ్రోన్ మరలిపోయి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటివి 2-3 సంఘటనలు జూన్ 9వ తారీఖు తెల్లవారుజామున జరిగాయి. అంటే భారత్ యొక్క గగనతలాన్ని అతిక్రమించి లోపలికి రావడము, మిలిటరీ చెక్ పోస్టుల మీద అక్కడక్కడే తిరుగాడుతూ ఉండడము, ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు రకరకాల డ్రోన్స్ ద్వారా మాదక ద్రవ్యాలనో, ఆయుధాలనో, లేకపోతే ఇతర కరెన్సీనో, ఫేక్ కరెన్సీనో మన దేశంలో పంజాబ్ వైపున తీసుకొచ్చి పారేసి వదిలేసి వెళ్ళిపోవడము, దాన్ని వాళ్ళ ఏజెంట్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందంటే, ఈసారి జరిగింది చాలా ఎత్తు మీద ఉంది, గన్స్కి అందనంత దూరంలో ఉంది. రెండవది కాసేపు అవుట్ పోస్టుల మీద ఉండి తిరిగి వెళ్ళిపోయింది. దీనిలో మొట్టమొదటి లక్ష్యము, ప్రధానమైన లక్ష్యము, భారతదేశాన్ని రెచ్చగొట్టడం ద్వారా, ఉద్రిక్తతని పెంచడం ద్వారా ఇండియా రియాక్ట్ అయినట్లయితే ఈ రియాక్షన్ని చూపించి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకుని రావచ్చు, అంతర్గత సమస్యల నుంచి దృష్టి మరల్చవచ్చు. పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంది, తాగునీటి సంక్షోభం, భయంకరమైనటువంటి సంక్షోభం ఉంది. సాగునీరు అసలు అందుబాటులో లేదు. చాలా ప్రాంతాలకి ఈసారి వ్యవసాయమే జరిగేటటువంటి పరిస్థితి లేదు. అటు బలూచిస్తాన్లో, ఇటు ఖైబర్ పఖ్తూన్వాలో తిరుగుబాటు జరుగుతోంది. అదేవిధంగా తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ, బెహ్రూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ పాకిస్తానీ ఆర్మీని చికాకు పరుస్తున్నాయి. ఇవన్నీ చాలా ఉన్నట్టుగా ఇప్పుడు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ ఎత్తున తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటుని పాకిస్తాన్ దగ్గర అణిచేందుకు ఒకే ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే దుడ్డు కర్రతో కొట్టడం. సైన్యం ఏకంగా రంగంలోకి దిగేసేసింది, కాల్పులు జరిపేసింది. దాదాపు గత 3 రోజుల్లోనే 50-60 మందిని చంపినట్టుగా రకరకాల రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే కశ్మీర్ లిబరేషన్, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో పోరాడుతున్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి దాని ప్రకారము 200కు పైబడి వ్యక్తులు చనిపోయారు. ఒక్క రావాల్కోట్లో జూన్ 8వ తారీఖున జరిగిన కాల్పుల్లో దాదాపు 50 మంది మరణించారని చెప్తున్నారు. దీంతో మొత్తము పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఈరోజు తిరుగుబాటు వాతావరణం ఉంది. పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి పంపించేస్తున్నారు, చాలా గ్రామాల నుంచి తరిమి కొడుతున్నారు. ఈ వాతావరణం నుంచి, ఈ వార్తలన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి? భారత్తో ఉద్రిక్తతల్ని పెంచాలి. పాకిస్తాన్ దగ్గర పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం, యాంటీ ఇండియా సెంటిమెంట్ రేజ్ చేస్తే అంతర్గత సమస్యల్ని ప్రజలు మర్చిపోతారు. దీనిని ఉపయోగించుకుని భారత్ పైన ఈ డ్రోన్లను పంపించి ఉంటుందని చెప్పి మన రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ఈ డ్రోన్లు వాస్తవానికి వచ్చి అవుట్ పోస్టుల మీద కాసేపు తిరగడం వెనక ఉన్న ఉద్దేశము, మన ప్రిపేర్డ్నెస్ లెవెల్స్, మన యొక్క సంసిద్ధత ఏ మేరకు ఉంది, మన స్పందన ఎంత వేగంగా ఉంటుంది,
మనం ఎంత వేగంగా డ్రోన్స్ని తరిమి కొడతామన్నది అంచనా వేసేందుకంటే ఆపరేషన్ సింధూర్ 2.0 గనక ప్రారంభమైతే భారత్ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ ఏ మేరకు ఉన్నదన్నది అంచనా వేయటం కోసం కూడా పాకిస్తాన్ ఇది చేసి ఉండవచ్చును అని కొందరు భావిస్తున్నారు. మరికొందరు చెప్పేది ఏంటంటే వాస్తవానికి జూన్ జూలై నెల నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి 4 నెలల పీరియడ్లోనే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి ముఖ్యంగా కశ్మీర్లోకి ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. కాబట్టి ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టేందుకు మనల్ని డైవర్ట్ చేసేందుకు, మన అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం ఏదన్నా జరుగుతోంది. ఎందుకంటే ఈ అఖ్నూర్ కావచ్చును, మెంధార్ సెక్టర్ కావచ్చును, రజౌరీ పూంచ్ ప్రాంతం కావచ్చును, ఈ పఠాన్కోట్ ప్రాంతం కావచ్చును, పఠాన్కోట్ గుర్దాస్పూర్ పఠాన్కోట్, అదేవిధంగా మన ఈ పూంచ్ రజౌరీ ప్రాంతం వరకు ఉగ్రవాదుల్ని జొప్పించడం చాలా సులువు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి జొప్పించే ప్రయత్నం చేసేందుకు కావచ్చును. ఈ 3 కారణాల్లో ఏదైనా కావచ్చు, లేదా 3 కారణాలు కావచ్చు. మొత్తానికి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో వస్తున్నటువంటి వ్యతిరేకత పాకిస్తాన్ ఊహించలేదు. ఇంత భయంకరమైన, ఇంత తీవ్రమైనటువంటి స్పందన ఉంటుందని, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రోజుల తరబడి ఈ రకంగా దిగ్బంధనం చేస్తారని, మిలిటరీని రంగంలోకి దింపవలసిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు.